షాపులో ఉన్నారు. ఇప్పుడు మనం రోజు అన్నం కుడి చేతితో తినాలని ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు. నువ్వు ప్రతిరోజు అన్నం తినేటప్పుడు చెప్తారా అది కడుక్కోవాలా ఎడం చేతితో అని చెప్తారు, ప్రతిరోజు చెప్తారా? ఈ విధంగా మేము ఎన్ని తేవర్లు ఎన్ని బందోబస్తులు ఇన్ని పెట్టుకొని కూడా వీళ్ళలో మార్పు తీసుకొద్దామని చూస్తుంటే ఇది ఒక పోలీసే కాదండి, యూనిఫామ్ లేని ప్రతి వాడు పోలీసులాగా అవేర్నెస్ అనేది తీసుకురావాలి. కానీ అన్ని పోలీసే చేయాలంటే బాబు ఇది నెంబర్ లేదు, ఇది మరి బ్రహ్మాండంగా హెల్మెట్ ఉంది, నెంబర్ ప్లేట్ ఉంది, వెనక వేపించుకుంటే అయిపోయి కదా. ఆర్సీ ఫోటో కొట్టి నెంబర్ ప్లేట్ ఎవరిదండి ఇది? భాష ఉంది కదా. సరే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడతారు చూడు. ఏం లేదు, మా బండి సరే అంటే మేము నిర్ణయం తీసుకున్నాము. మీకు ఎంత చెప్పినా కానీ ఎవరు పబ్లిక్లో మార్పు రావట్లేదు కాబట్టి పోయారా ఎన్నింటప్పుడు ఈరోజు మనం వేస్తాం. ఒక లైన్ ఎక్కిస్తే ఆ లైన్ లోపల ఉంటే పర్వాలేదు, లైన్ బయటకు వస్తే మీరు చలాలు అది బాగుంటుంది. మనకు చాలా ఇబ్బంది. ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఉన్నారు కదా, పెంచుతున్నాం మార్నింగ్. ఇప్పుడు ఒక నలుగురిని పెట్టండి డేలో, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు ఆ చివరు ఉంటారు. వన్ వే కాబట్టి అటు నుంచి ఇటు రానియకుండా మధ్యలో ఇదంతా ఇక్కడ ఒకళ్ళు చూసుకుంటారు. ఇది తీసుకో, నెంబర్ ప్లేట్ లేదు, ఆన్లైన్ తెలుస్తుంది. కొత్త బండి అని టీఆర్ రావాలన్నా ఎంత తిరిగింది సరే సార్ తోటి మాట్లాడదు కానీ ఆన్లైన్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వేలు 6,500 తిరిగింది ఒకటి. ఓకే, నీ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త బండి కదా, ఇది టీఆర్ మీద ఉంటుంది. నీ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవి తీసుకోను. అంగట్లో కొనుక్కో. నేను నీ అంగట్లో నేను బంగారం కొనుక్కోవద్దని చెప్పను. నువ్వు బంగారం కొనుక్కమ్మా. 5,000 కాదండి, ఇది గుడి ఉంది కదా, మరి మీరు ఇక్కడ గుడికే మీరే అర్థం పెట్టేస్తట. అదే ఆయన అడిగితే మీదని చెప్తున్నాడు. ఓకే, కొట్టేయండి అప్ప, ఫైన్ కొట్టండి. ఒక్కోదానికి 5,000 తీసుకోండి. ఇప్పుడు మీకు షాపింగ్ ఉంది కదా, పార్కింగ్. మీరు వచ్చిన తర్వాత మీ పిల్లగాడిని ఉదయం వస్తే సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు కదా, బండితోటి పని ఉండదు కదా. మీ పిల్లగాడు డ్రాప్ చేసి ఇంట్లో పెట్టుకుంటే అయిపోయాయి కదా. నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడితే 5,000 వస్తే ఎక్కువ నీకు లాభం. ఒక్కసారి ఫైన్ వేస్తే 5,000 గవర్నమెంట్కి. నువ్వు కొట్టు, ఏం కాదు, ఇది గుడికి పోయేదండి. మీరు ఇప్పుడు అవతల ఉంది ఆ లైన్ నేను అడగట్లా. ఎందుకు అసలు టెంపుల్ లేదు, టెంపుల్ని మీరు నెంబర్ ప్లేట్ లేకపోయేసరికి హర్యానా వచ్చింది. ఎందుకు? నువ్వు చట్టాన్నే గౌరవించినప్పుడు. ఇప్పుడే ఊడిపోయిందా? సరే, ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఈ 4 చూపించండి. పాపం ఇప్పుడే ఊడిపోయిందంట. కుక్క తగిలి పిల్లి తగిలి కదా, 2 ఇంకా 2 కావాలండి. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ రండి, చేసి రండి. ఇదంటే ఏదో పిల్లి తగిలింది, పాపం ఊడిపోయింది. రండి.
చూసావా బంగారం బిజినెస్. మరి నీ బిజినెస్ లాగా నా బిజినెస్ కదా ఇది. చట్టాన్ని అది కాదు, చట్టాన్ని నువ్వు ఫాలో కాకుండా నెంబర్ ప్లేట్ లేదు వేయించుకోవాలా. అందుకే ఇప్పుడు వచ్చి ఫైన్ కట్టు అంటున్నాను. రండి డబ్బులు ఇవ్వండి. 1035 వేసి లేదు బండి స్టేషన్ మీద వేసా 5000 వేసి 5000 1035. నువ్వెవరండి? ఇతను డబ్బులు ఇస్తాడు. ఇప్పుడైతే 1035. నెంబర్ ప్లేట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. మూడింటికి వేస్తే 5000 పైన పడుతుంది. ఒక్కదానికే 1035 వేస్తున్నాను. కట్టి బండి ఇక్కడే వదిలేస్తాను. లేదు మాకు బిజినెస్ ముఖ్యం సార్ అంటే బండిని తీసుకుపోతాము. వద్దు, రేపు అనేది వద్దు. రేపటికి నువ్వు ఉంటావో నేనుంటానో తెలీదు, రేపటికి ఎవరు ఉంటామో తెలీదు. కమాన్ ఫస్ట్ అయిపోవాలి. ఇవ్వండి డబ్బులు ఇవ్వండి, పైన వేస్తారు మా వాళ్ళు. పద బాబు. ఆ బండి ఎవరిది? 2035 చేస్తారు. ఈ బండి ఎవరిది? నెంబర్ ప్లేట్ ఇది ఫోటో తీసుకో. దీనికి నెంబర్ ప్లేట్ లేదు, దానికేమో ముందలుంది వెనకలేదు. మీరు కూడా ఫైన్ కట్టుకోండి. స్టేషన్కి అయితే ఆర్టీఓ గారికి రాస్తాము 5000 అయితే. ఇక్కడైతే చెప్పేది తప్ప ఇక్కడైతే 1035. ఏది కావాలా నీకు? 1035 5000. చాయిస్ స్టోర్ ఆలోచన లేదు నీకే. ఏనా బీనా? ప్లాన్ ఏ ప్లాన్ బి. ఓకే బండి తీసుకొని స్టేషన్ ఆ రికార్డ్స్ పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే వాట్సాప్లో పెట్టుకోవాలి. బండి కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే కార్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి వెళ్ళాము. ఇద్దరు వరకు వచ్చాక సిల్వర్ వరకు వచ్చాక ఎట్లా సిస్టమ్ పెట్టుకున్నావు. దీంట్లో ఇప్పుడు నేనే చూడు ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఎవరు ఆఫీసర్ అడిగినా కానీ ఆ ఫోల్డర్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ వచ్చేస్తాయి. వాటి ఫోల్డర్ పెట్టుకోండి. కరెక్ట్గా చెప్తావు. 16 సంవత్సరాలు. మరి 16 సంవత్సరాలు అయ్యింది, మైనర్ అయి ఉంది, బండి తోలకూడదు కదా. సరే కొంచెమనే బయలుదేరావు. ఇంట్లో డాడీకి చెప్పకుండా నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మోరెవరు మైనర్. నువ్వు ఎవరికన్నా గుద్దినా, వేరే వాళ్ళు నీకు గుద్దినా అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా? మైనర్లోనే మళ్ళీ నువ్వే ముద్దాయి అవుతావా? ఏం చదువుతున్నావు? మరి ఇన్ని తెలిసి మేజర్ అయిన తర్వాత కదా బండి తోలవాలి. అసలు మైనర్గా తోలకూడదు కదా. ఏం చేస్తారు మీ డాడీ? ఇంజనీర్ తీసుకోవాలి. మీ డాడీని స్టేషన్కి రమ్మని. నేను బండి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఓకే మీ మమ్మీను, మీ ఫ్రెండ్స్ను, మీ బంధువులు, మీ బాబాయో సరే ఎవరుంటే వాళ్ళని రమ్మను. అబ్బా నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్స్లో చెప్తున్నావు కదా. నీ తరపున ఓకే మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు, వేరే చోట ఉన్నారు. వేరే చోట ఉన్నారు. మీ బాబాయ్, పిన్ని, మీ లేదు చిన్నాన్న, పెద్దనాన్న ఎవరో వాళ్ళు తీసుకొని రా. ఫైన్ వేయకుండానే కౌన్సిలింగ్ ఇచ్చాను. ఓకే రైట్ ఇక్కడే సరే. ఓకే బండి తాళాలు తీసుకొని బండి కొట్టేసి ఇవి నెంబర్ కొట్టు, అతని ఫోటో కొట్టు. నిలబడాలి. ఫోటో కొట్టాక మాట్లాడి. ఏం పేరు నీ పేరు? నేను చూపిస్తాను. మాట్లాడతాను నేను. 1035 రూపాయలు కట్టింది పైన వేస్తాను. చాయిస్ ఈ కొద్దిగా పోతాంలే అంటే ఆ బోర్డులు కూడా పెద్దగా పెట్టింది. చాలా సంతోషం. అలా బోర్డు నుంచి ఇరిగిపోయింది. వన్నే కదా నువ్వు అక్కడ రావాలి కదా. స్టాప్ అయినా కదా బాబు అక్కడ తిరిగిరా. సరే ఇప్పుడు కట్టండి. ఒక్కసారికి ఫైన్ కట్టు. 1035 రూపాయలు కట్టు. ఈ ఒక్కసారి ఫోటో తీసుకుంటారు.
ఈ ఒక్కసారికి 1035 చేస్తా రేపటి నుంచి పోనీ ఆ కొద్దిగా కదా అది మీకొచ్చి నేను మీ చేతుల్లోనే ఉంది లేదంటే అనవసరంగా 1035 రూపాయలు కట్టారు నెంబర్ తీసుకోండి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఇది నెంబర్ ఇవ్వండి పెద్దోళ్ళుగా రేపు నెంబర్ వేసుకోండి